హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దావీదు గొలియాతుని చంపడానికి వెళ్ళే ముందు తన సంచిలో 5 రాళ్ళు వేసుకున్నాడనమాట. అయితే గొలియాతుని చంపడానికి ఒక రాయి అవసరం అవుతది కదా! కానీ ఎందుకు 5 రాళ్ళు వేసుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచిస్తే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే దావీదును గొలియాతును ఓడించిన స్టోరీ మీ అందరికీ తెలుసు. అయితే సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 40వ వచనంలో దావీదు తన సంచిలో 5 రాళ్ళు వేసుకున్నారని ఉంటది. అయితే కానీ ఫైట్ చేసి గొలియాతును ఓడించడానికి యూజ్ చేసింది ఒకటే రాయి. ఒక్క రాయి కొట్టగానే గొలియాత్ కింద పడిపోయాడనమాట. అయితే ఇందులో తెలియని విషయం ఏంటి అంటే మరి మిగతా 4 ఎందుకు? అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదేంటి అంటే ఇక్కడ గొలియాత్‌కి ఒక ఫ్యామిలీ కూడా ఉంది. అయితే ఆయనకి సహోదరులు కూడా ఉన్నారనమాట. అయితే దావీదు ఒక్కరితో కాదు, అవసరమైతే వాళ్ళతో కూడా ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడనమాట. ఇక్కడ అసలు లైఫ్ లెసన్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు దేవుడు సాయం చేస్తాడనేది ఎంత నిజమో, నువ్వు ప్రిపేర్‌గా ఉండడం కూడా అంతే నిజం. అలాగే గొలియాతుని చంపడానికే ఒక్క రాయి సరిపోద్దని అనుకున్న దావీదుకి వేరే వాళ్ళు కూడా వచ్చినా నేను ఎదిరించాలి అని అనుకున్నాడనమాట. అందుకే 5 రాళ్ళు వేసుకున్నాడనమాట. ఎప్పుడు కూడా ఒక్కటి చాలు అని నువ్వెప్పుడు కూడా కేర్‌లెస్‌గా ఉండకూడదు. అవసరమైతే నువ్వు నువ్వు జీవితంలో నగ్గడానికి ఇంకొకటి కూడా అవసరం అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త అనేది అవసరం అన్నమాట. ఒక ట్రైన్ ఎక్కాలి అంటే 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు ఎలా అయితే నువ్వు ప్లాట్‌ఫామ్ మీద ఉంటావో, ఒక ఫ్లైట్ ఎక్కాలంటే 3 అవర్స్ ముందు నీ జీవితం ఎంత ముందుగా ఉంటదో, అటువంటి జీవితాల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లైఫ్‌లో నువ్వు నగ్గాలన్నా కూడా నీ లైఫ్‌కి ప్రిపరేషన్ అవసరం అన్నమాట. ముందు జాగ్రత్త అవసరం. ఎవరు ఎలా వచ్చినా నీ జీవితాన్ని, నీ కుటుంబాల జీవితాన్ని కూడా నిలబెట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఒక్క రాయితో సరిపోతది కదా అనుకుని నీ లైఫ్‌ని నువ్వు డేంజర్‌లో పడవేసుకుంటావో, కాదు నువ్వు ముందే ప్రిపేర్‌గా ఉండి నీ జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడుకుంటావో నీ చేతుల్లో ఉంది. అంటే దేవునిపై నమ్మకం ఉండాలి. కానీ నీ ప్రిపరేషన్ కూడా కంపల్సరీగా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అయితే ఇది దేవుడు మనకి సహాయం చేస్తాడు. కానీ మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.